నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం చిట్ట చివరిది అయిన మీనరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనము మాఘమాసంలో మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఫిబ్రవరి నెలలో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో రవి, కుజ, శుక్రకేతువులు శుభులుగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు. కొంత ముందుగా ప్రణాళికలు చేసుకొని వచ్చే సంవత్సరం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేవి చేసుకోవటం ఎంతైనా సరే మంచిది. కొత్త పరిచయాలు కూడా అవుతాయి. వారి వల్ల మనకేమి ఉపయోగం, మన వల్ల వారికేమి ఉపయోగం అనే విషయాలు కూడా చర్చించుకోవడం మంచిది. వచ్చే సంవత్సరం అంతా కూడా వీరికి అత్యంత యోగవంతంగా ఉండే సంవత్సరం అని చెప్పి మనం చెప్పవచ్చు. పరాభవనామ సంవత్సరంలో అలాగే వారికి నడిచే దశ అంతర్దశలను కూడా మనం పరిశీలించాలి. కేవలం గోచారాన్నే నమ్ముకొని మనం ముందుకు వెళ్ళకూడదు. వాటిని రెండింటినీ కూడా తీసుకుని గోచారము, దశ, అంతర్దశలు పరిశీలించుకుని ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా సరే మంచిది. వీరు చేస్తున్న వ్యాపారాల్లో కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బిల్లులు కూడా కొంత లేట్ అవుతాయి. కాంట్రాక్ట్ అంటే కొంతమంది గవర్నమెంట్ పనులు, ప్రైవేటు పనులు చేస్తూ ఉంటారు, కాంట్రాక్ట్స్. ఇవంతా కూడా కొంత వసూళ్ళు అనేవి లేట్ అవుతాయి అని చెప్పవచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతున్నది. కొంత ఇక్కడ ఉన్న ఎవరైతే రీసెర్చర్స్, శాస్త్రవేత్తలు ఉంటారో వీరికి గుర్తింపు అనేది లభిస్తుంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అని చెప్పవచ్చు. అలాగే కొన్ని మీటింగ్స్లో పాల్గొనటము, కొన్ని అప్పుడప్పుడు కొన్ని గెట్ టుగెదర్ లాంటివి జరుగుతాయి. ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేది, సంఘీభావం అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో కొంత వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. 1-2 సార్లు ఆచితూచి ఏ పని చేసినా కూడా చెయ్యాలని చెప్పదగ్గ సూచన. ఏలినాటి శని నడుస్తున్నది. జన్మంలోనే శని ఉన్నారు కాబట్టి కొంత అన్ని పనులు లేట్ అయ్యే అవకాశం ఉన్నది.